మీకు కూడా ఈ పెయింటింగ్ నచ్చితే డబ్బుల విషయం మా అబ్బాయితో మాట్లాడండి. ఇప్పుడు మాకు సెలవివ్వండి. వెల్కమ్. పద జూహి. నమస్తే. నమస్తే. అత్తయ్య గారు, పెయింటింగ్ చాలా బాగుంది. గీసిన అమ్మాయి కూడా మంచి ఇంటి పిల్లలా అనిపిస్తోంది. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. అవునా? అందంగానే ఉంది. వాళ్ళ నాయనమ్మ కాస్త ఎక్కువగా మాట్లాడటం లేదు. ఎదిగో చూడండి, మాటలో నాయనమ్మ ఎంత బిజీ అయిందంటే జుంక ఇక్కడే వదిలేసిపోయింది. పర్వాలేదులే, ఇప్పుడు తెలిసింది కదా ఈ జుంక ఆ అమ్మాయిదే అని. తర్వాత తిరిగి ఇచ్చేద్దాం. మీరేమంటున్నారు వదినా? నాయనమ్మతో అబద్ధం ఎలా చెప్తాను? లేదు లేదు లేదు, మిమ్మల్ని నాయనమ్మ గారితో అబద్ధం చెప్పమని అనడం లేదు. ఏమి చెప్పొద్దని అంటున్నాను అంతే. ఇది నా వల్ల కాదు. ఒకవేళ నాయనమ్మ నన్ను ఏమైనా అడిగితే? నేను పింకుతో కలిసి పిక్చర్ కి వెళ్ళాలని ప్లాన్ చేశాను. చెప్పాలంటే పెళ్ళైనప్పటి నుండి నేను ఇంటి నుండి బయటికి వెళ్ళలేదు. పైగా పింకుకి బయటకు తీసుకువెళ్ళాడని టైమే దొరకదని మీకు తెలుసు కదా. కనీసం హనీమూన్ కి కూడా వెళ్ళలేకపోయాము. కనీసం పిక్చర్ చూడ్డానికైనా వెళ్ళొచ్చు కదా. చూడండి, మీరు టెన్షన్ పడకండి. మేం గుడికి వెళ్తున్నామని నేను నాయనమ్మ గారికి మెసేజ్ చేస్తాను అంతే. ఒకవేళ ఆలస్యం అయితే కాస్త మీరు మేనేజ్ చేయండి. ఇంకో విషయం, ఎవ్వరికి ఏమీ చెప్పకండి ప్లీజ్. నా ప్రియమైన ఆడపడుచువి కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను వెళ్తాను. బాయ్ 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 బాయ్. ముందు జూహి అబద్ధాన్ని దాయాల్సి వచ్చేదే. ఇప్పుడు వదిన అబద్ధాలను కూడా దాయాలి. దేవుడా ప్లీజ్, నాయనమ్మ నన్ను ఏమీ అడగకూడదు. ఆవిడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం రాకూడదు. నానమ్మ, ఏమిటదంతా? నా చేతికి దెబ్బ, పసుపు పట్టు, ఇంటి చిట్కాలు. మీరు అక్కడేం మాట్లాడుతున్నారు? అరే అవన్నీ వదిలే. ఇది చెప్పు, మీకు ఆ అబ్బాయి ఎలా అనిపించాడు? అబ్బాయా? ఏ అబ్బాయి? అరే ఆ హ్యాండ్సమ్ అబ్బాయి. ఎవరింటికి ఇప్పుడు వెళ్ళామో? నమస్తే. ఓ, ఆ అబ్బాయా? బాగానే ఉన్నాడు. పర్వాలేదు. కైండ్ అనిపించాడు. బాగున్నాడా? చాలా బాగున్నాడు. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. నానమ్మ వదిలేయండి. వాటెవర్. ఇది చెప్పండి, నన్ను అక్కడికి జోకర్ లాగా తయారు చేసి తీసుకెళ్లారు. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బుట్ట నేను పెట్టుకుంటానని చెప్తున్నారు. ఆ బుట్ట పోయినప్పుడు రూహీనే పెట్టుకుంది. అర్థం కావడం లేదు. మీరేం చెప్తున్నారు? నేను ఇప్పుడే వెళ్ళి రూహీకి చెప్తాను బుట్ట దొరికిందని. మీరు ఇది ఉంచుకోండి. అస్సలు కుదరదు. నువ్వు నా ప్రియమైన మనవరాలివి, అవునా? నీ నాయనమ్మ మాట వినవా? ఎవరికి ఏమీ చెప్పకు. ఎందుకో? అరే నీకు ఆన్లైన్ డ్రెస్ బాగా నచ్చింది కదూ? కానీ తాతయ్య గారు దాన్ని కొనివ్వటానికి ఒప్పుకోలేదు కదా. రేట్ ఎక్కువ అంటున్నారే. అరే నీ నానమ్మ కొడి పెడుతుంది నీకు ఆ డ్రెస్. కానీ అప్పుడే, ఎప్పుడైతే నువ్వు నీ నోరు మూసుకుని ఉంటావో. సరే, మరి నా ఫ్రెండ్స్ తో వెళ్ళాలని అనుకుంటున్న ట్రిప్ సంగతి ఏంటి? చాలా తెలివైన దానివి. దానికి కూడా డబ్బులు ఇస్తాను నేను నీకు. అంతే. నువ్వు నీ నోటికి తాళం వేసుకుని ఉంటావు. ఎవరితోనూ ఏమీ చెప్పవు. డీల్? డీల్. అరే వా, పెయింటింగ్ డబ్బులు వచ్చాయి. ఇదంతా జూహి వల్లే జరిగింది. దీని అందం చూసి వాళ్ళు వెంటనే పెయింటింగ్ తీసుకోవడానికి ఒప్పుకున్నారు. వా, కష్టపడేది ఒకరు, ఫలితాన్ని అనుభవించేది మరొకరు. రూహి రాత్రంతా మేల్కొని ఈ పెయింటింగ్ వేసిందని మనందరికీ తెలుసు. తన చేతికి గాయమైనప్పటికీ కానీ మీరేమో ఆ క్రెడిట్ అంతా జూహీకి ఇస్తున్నారు. వా, ఇదంతా రూహి కష్టం తాలూకు ఫలితం. అర్థమైందా మీకు? కానీ తాతయ్య, పెద్దనాన్నగారు ఈ కాంట్రాక్ట్ తెచ్చారు.
అందుకే సాధ్యమైంది. ఓహో రూహి, ఎప్పుడైనా నీ కష్టానికి క్రెడిట్ తీసుకోవే. సరే, ఇంత గ్రేట్ న్యూస్ ఇది. ఒక్క పార్టీ చేసుకోవాల్సిందే, ఆ పిజ్జా పార్టీ. ప్లీజ్ ఎవరు కాదనకండి. అవును, నేను ఇంట్లోనే పిజ్జా చేసేస్తాను. వద్దు వద్దు రూహి, ఫుడ్ మనం బయట నుండే తెప్పిద్దాం. నువ్వు ఇంట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. నా పింకుకి పిజ్జా అంటే చాలా ఇష్టం. ఎక్కడ పోయారు పింకు, పలక్ ఇంకా రాలేదు. రూహి, పలక్ నీకేమైనా చెప్పిందా? నాకైతే గుడికి వెళ్తున్నామని చెప్పింది. అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తున్నారా? పింకుతో కలిసి పిక్చర్ కి వెళ్ళాలని ప్లాన్ చేశాను. నేను గుడికి వెళ్తున్నామని నానమ్మ గారికి మెసేజ్ చేస్తాను. ఇంకో విషయం, ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు, సరేనా? చెప్పు, నేను మిమ్మే అడుగుతున్నాను. తను నీతో ఇంకేమైనా చెప్పిందా? ఆపండి అన్నా. వెళ్దామా? హా. అయితే మన ఫోటో పిక్టోగ్రామ్ లో పెట్టేస్తాను. ఆలోచన కూడా రానియకు. నాయనమ్మ కూడా ఈ రోజుల్లో పిక్టోగ్రామ్ వాడుతోంది. అవును, నువ్వు ఆ మూవీ టికెట్ పారేసావు కదా. ఏంటండి, పెళ్ళైన తర్వాత మనం కలిసి చూసిన మొదటి మూవీ కదా, మరెలా పారేస్తాను? ఇంకో విషయం, మీరేం కంగారు పడకండి. ఒక మూవీ టికెట్ నా పర్సులో దాచిపెట్టాను కాబట్టి నానమ్మ చేతికి దొరకదు, సరేనా? ఇక పదండి, ఫిలిం చూడటానికి వెళ్ళాము. దొంగతనానికి మర్డర్కి వెళ్ళలేదు. పద వెళ్దాం. ఆగాగు, ప్రసాదం తీసుకొనివ్వు. పదండి. చెప్పు. సాయంత్రం అవుతోంది. మధ్యాహ్నం వెళ్ళారు గుడికి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గుడిలోనే కూర్చుని ఉంటారా? నానమ్మ గారు, ప్రసాదం కోసం పెద్ద లైన్ ఉండింది, అందుకే టైం పట్టింది. ఏం ప్రసాదం తెచ్చావు? ఇదే మీకిష్టమైన పేడాలు. జాగ్రత్త, గానే ఉన్నావు కదా. హాహా, బానే ఉన్నాను. నేను తీస్తా ప్రసాదం. ఆగో. రాక్షసి ఎత్త 4 గంటల షో. అందుకే గుడికి వెళ్తున్నానని నాకు అబద్ధపు మెసేజ్ చేశావా? గుడికి వెళ్తున్నామనే సాకుతో ఫిల్మ్ చూడటానికి వెళ్లారు. నీకే విషయం తెలుసు. నానమ్మ, అదే నేను వదినతో చెప్పాను మీకు చెప్పమని. నోర్మోయ్, నువ్వైతే ఎలాగూ అబద్ధాలు ఆడేదానివి. ఇప్పుడు నీ ఈ అబద్ధాల్లో పలక్ని కూడా చేర్చుకున్నావు. లేదు నానమ్మ. మరి పింకు, నువ్వు నాతో ఎలా అబద్ధం చెప్పి వెళ్ళగలవు? అరే, 2 రోజుల క్రితమే వచ్చింది. దీని నుండి ఏమి ఆశించగలను? కానీ మీరిద్దరూ మీ నాయనమ్మ నుండి ఫిల్మ్కి వెళ్ళిన విషయాన్ని దాచారు. ఎవరిది ఐడియా? ఖచ్చితంగా పలక్ని నువ్వే రచ్చగొట్టి ఉంటావు రూహి. నేను మీతో చెప్పలేదా ప్రతీక్ నాన్నగారు, మన రక్తం మనదే అవుతుంది. మరి పరాయి వాళ్లే. మన రక్తం కాని వాళ్ళ నుంచి విధేయతను ఎప్పటికీ ఆశించలేం. ఆపండి పూనం, ఏం మాట్లాడుతున్నావు? తప్పు ఎవరిదైనా సరే మీరు ప్రతి విషయంలో తిప్పి రూహీనే దోషిగా నిలబెడతారు. ఎందుకు? మీరు ఇంతకు ముందు రుచితాతో కూడా ఇలాగే చేసేవారు. కనీసం తన కూతురు రూహీనైనా వదిలేయండి. హా ప్రతీక్ నాన్నగారు, తప్పంతా నాదే. నాతో అబద్ధం చెప్పి ఫిల్మ్కి వెళ్లారు వీళ్ళు. మరి తప్పెవరిదైంది? నాది. తప్పంతా నాదే. ఈ రూహీకి అబద్ధాలు చెప్పే అలవాటు పెరిగిపోతుంది. నానమ్మ, ఐమ్ సారీ, మీ దగ్గర ఈ విషయాన్ని దాచాను. నేను కేవలం ఇదే కోరుకున్నా.
వదినకి ప్రాబ్లం రాకూడదని ఇన్ని రోజుల తర్వాత బయటికి వెళ్ళింది. మొదటిసారి పింకు అన్నయ్యతో కలిసి తిరగడానికి వెళ్ళింది. నేను కేవలం ఇంతే అనుకున్నాను, వాళ్ళు రోజు బాగుండాలని. నానమ్మ వదిన వచ్చిన తర్వాత నేను ఆవిడికి నచ్చి చెప్పాలనుకున్నాను. తనే స్వయంగా మీకు నిజమంతా చెప్పేలా. నచ్చ చెప్తావా? నువ్వు నచ్చ చెప్తావా? తనకే ఏ అవగాహన లేనిది మరొకరికి నచ్చ చెబుతుందా? చాలు రూహి, ఇక చాలు. నాకైతే ఏమనిపిస్తోందంటే నిన్ను నానమ్మ గారు, నానమ్మ గారు సారీ. నిజానికి ఈ తప్పు రూహీది కాదు, తప్పు నాది. అందుకే దెబ్బలు తిట్లు నాకే పడాలి. పాపం తను నాతో చెప్పింది మీకంతా నిజం చెప్పేయాలని, కానీ నేనే వద్దన్నాను. సరిగ్గానే చెప్పావు పల్లక్. తిట్లు దెబ్బలైతే నీకే పడాలి. దెబ్బలు పలకి కాదు, నన్ను కొట్టండి. ఎందుకంటే ఫిల్మ్కి వెళ్ళే ఐడియా నాది. చాలు, ఎవరికి ఏ దెబ్బలు పడవు. దీన్ని ఇక్కడితో వదలండి, అర్థమైందా? చాలు. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే నిజం చెప్పి వెళ్ళండి, సరేనా? పూనం, నువ్వు ఒక మాట చెప్పు. ఒకవేళ పలక్ మిమ్మల్ని పర్మిషన్ అడిగుంటే మీరు వాళ్ళని వెళ్ళనిచ్చేవారా? ఇంకా ఊహించండి, రూహి దాచిన విషయం ఒకవేళ జూహి దాచి ఉంటే మీరు తన మీద చెయ్యెత్తేవారా? పూనం, మీ జుట్టు నెరిసిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, మీరేమో తప్పుల తేడా తెలుసుకోలేకపోతున్నారు. నానమ్మని సంతోష పెట్టాలని ఎంత ప్రయత్నించినా తెలిసి తెలియక కోపం తెప్పిస్తూనే ఉంటాను. చిల్లవు యార్ రూహి, నీకు నాయనమ్మ అలవాటు తెలుసు కదా. రేపు నువ్వు ఇలాగే ఒక మూల బొమ్మలాగా నిలబడినా అందులోనూ నానమ్మ తప్పులు వెతుకుతుంది. ఏమంటుందంటే బొమ్మలా నిలబడటం కూడా నీకు రాదు. అందుకే నానమ్మ మాటల్ని ఒక చెవితో విను, ఇంకో చెవితో వదిలే. అర్థమైందా? తర్వాత మీ ముఖం అలా కాదు, ఇలా అయిపోతుంది. నిన్ను చూస్తే చాలు నా ముఖం ఇలా అయిపోతుంది. సరే, పిజ్జా పార్టీ అయితే క్యాన్సిల్ అయిపోయింది, బట్ నేను ఇంట్లో ఏమైనా చేసేదా? సరే ఆగు, ఇప్పుడే తెస్తాను. సరే జూహి, నహార్ గారికి నిజంగా ఆయనకి పెయింటింగ్ నచ్చింది కదూ? ఎక్స్ప్రెషన్ చూస్తే పెద్దగా ఏమీ అర్థం కాలేదు. అదే యాంగ్రీ యంగ్ మెన్ లుక్, కానీ కళ్ళలో కనిపిస్తోంది. నీ పెయింటింగ్ చూసి ఫ్లాట్ అయిపోయాడు. నాకేమనిపిస్తుంది అంటే తనకి ఈరోజు కళలో కూడా అదే పెయింటింగ్ కనిపిస్తుంది. ఉండు, వస్తున్నా. ఏమైంది సోని? ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా? ఈరోజు ఆ దరిద్రపు తారీఖు.
ఏ రోజైతే నహార్ తన కంట్రోల్ కోల్పోతాడో, ఏ రోజు తన బాధ తన తారాస్థాయిలో ఉంటుందో, మనం మన అబ్బాయి జీవితంలోంచి ఈ తారీఖుని శాశ్వతంగా చెరిపేయగలిగితే బాగుండు. నహార్, కాపాడు 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 నన్ను. తెలీదు మెలకు ఎందుకు వచ్చిందో. వింతగా ఆందోళనగా అనిపిస్తుంది. దేవుడా, ఈరోజు ప్రశాంతంగా గడిచిపోవాలి. కోడలా, ఎలా ఉన్నాడు నహార్? ప్రస్తుతానికి ఎలాగోలా నచ్చి చెప్పి పడుకోబెట్టాం. రేపు ఉదయం గురించి ఆందోళనగా ఉంది. రేపు ఆ చెడ్డ రోజు మాకు అర్థం కావటం లేదు. నహార్కి ఎలా నచ్చ చెప్తామో అని. నచ్చ చెప్పడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా మళ్ళీ రేపటి రోజుతో ముడిపడి ఉన్నా చేదు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. నా దగ్గర ఏదైనా మందేదైనా ఉంటే బాగుండు, నా కొడుకు జీవితాల్లోంచి ఈ బాధను చెరిపేయడానికి. కంగారు పడకండి, చూడండి మీ ఆరోగ్యం పాడవచ్చు. ఒక దారి ఉంది నహార్ ధ్యాస మరల్చడానికి. రేపు మన నహార్కి అశుభకరమే అయినా కానీ తిథి ప్రకారం రేపు చాలా బాగుంది. ఇంట్లో మనం దుషాం గారి పూజ పెట్టుకుంటే దేవుడు నిన్ను ఇంత పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు. ఈ సాకుతో దేవునికి కృతజ్ఞతలు చెప్పచ్చు. అత్తయ్య గారు, ఎలా జరుగుతుంది తెలుసు కదా, నహార్కి పూజా పునస్కారాల మీద నమ్మకమే లేదని. వాణ్ణి పూజలో కూర్చోబెట్టాలని ఎక్కడన్నాను? ఇంట్లో పూజ ఉంటే వాడి ధ్యాస మళ్ళుతుంది. పూజలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోడలన్న మాట విను. ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలుద్దాం. రతన్ను కాపాడిన అమ్మాయి. వాళ్ళని ఎందుకు పిలవటం? సోనీ, అమ్మ చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది. మనమ్మ అమ్మాయిని పూజకి తప్పకుండా పిలవాలి. ఈ వంకతో నేను ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పగలుగుతాను. నువ్వు అమ్మాయిని తప్పకుండా కలవాలి. చాలా ముద్దుగా, అందంగా, మంచి కుటుంబానికి చెందింది తను. సరే, పిలుస్తాను. ప్రతీక్ నాన్నగారు, ప్రతీక్, పింకు, జూహి, త్వరగా త్వరగా రండి అందరూ. అరే ఏమైంది పూనం, ఎందుకు అరుస్తున్నారు? ప్రతీక్ వాళ్ళ నాన్నగారు ఖజానా ఖజానా ఆ నహార్ గోయింకా ఉన్నాడు కదా, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను జూహి పెయింటింగ్ ఇవ్వడానికి. వాళ్ళ ఇంటి నుండే ఇన్విటేషన్ వచ్చింది. ఎలాంటి ఇన్విటేషన్ కార్డ్? వాళ్ళ ఇంట్లో ఖాటు శ్యామ్జీ మహారాజ్ పూజ పెట్టుకున్నారు. అందుకే మనందరినీ పిలిచారు. సకుటుంబ సపరివార ఆహ్వానం. వావ్, ఇదైతే చాలా మంచి న్యూస్. మనందరినీ కుటుంబ సమేతంగా పిలిచారా? వాళ్ళతో మనకి పెద్ద పరిచయము లేదు, కుటుంబ సంబంధాలు కూడా లేవు. మరి అలాంటప్పుడు కుటుంబం మొత్తాన్ని ఎందుకు పిలిచారు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రతీక్ నాన్నగారు? అదే పరిచయం.
నేను నిన్న పెంచుకునే కదా వస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేనే ఇంత కలుపుగోలు మనిషిని. ఎక్కడికెళ్ళినా నా మాటలతో అందరి మనసుని ఆకట్టుకుంటాను నేను. హ. ఆ తర్వాత మన జూహి. అరే నేనేం చెప్పను మీకు, నిన్న ఎంత క్యూట్ గా ఉండిందో తను. ఆ నహార్ వాళ్ళ నాయనమ్మ చూపులు మన జూహి మీది నుండి పక్కకే వెళ్ళలేదు. చూడండి, ఈ రోజు వాళ్ళు ఆహ్వానం పంపేశారు. ఇన్విటేషన్ కార్డ్ వచ్చింది నిజమే, కానీ అక్కడికి అలా అందరూ వెళ్ళడం కరెక్ట్ కాదు. ప్రతీక్ చూడు, ఈ కాంటాక్ట్ నీకు దొరికింది. ఇంకా రూహి, నువ్వే పెయింటింగ్ వేసావు. సో నా ఉద్దేశం ప్రకారం మీరిద్దరూ వెళ్ళడమే కరెక్ట్. అరే కాదు, ప్రతీక్ నాన్నగారు, రూహి వెళ్ళినప్పుడు ఆ నహార్ గోయంకా తన చేతులతోనే తన పెయింటింగ్ పగలగొట్టాడు. అంత కోపం వచ్చింది. ఆ తర్వాత నేను జూహి వెళ్ళాము. మేమే విషయాన్ని చక్కదిద్దాము. ఇప్పుడు మళ్ళీ రూహి వెళ్తే ఎక్కడ మళ్ళీ మన సంబంధాలు పాడవుతాయో. చాలా కష్టపడి సంబంధం కలుపుకుని వచ్చాము. అందుకే నేను జూహి మాత్రమే వెళ్తాం. తాతయ్య, నానమ్మ కరెక్టే చెప్తుంది. మీరు వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను. ఎలాగో నేను వేరొక ప్రాజెక్ట్ మీద పనిచేయాల్సి కూడా ఉంది. లేదు, వెళితే కుటుంబం అంతా కలిసి వెళ్తాము. రూహి అమ్మ, నువ్వు ఖచ్చితంగా వస్తావు, లేదంటే ఎవరూ వెళ్ళరు. సరేనా? రూహి వెళ్ళడం వల్ల ఎక్కడ జూహి విషయం పాడవుతుందో ఏమో.